ముత్యాల సరాలు రేడియో ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మీరు వింటున్నారు మీ ఎంఎస్జే చైతన్యతో. ఒకసారి రామకృష్ణ పరమహంస ఆయన శిష్యుడైన వివేకానందునితో రైల్లో ఫస్ట్ క్లాస్ బోగిలో ప్రయాణిస్తున్నారు. ఆ రోజుల్లో ఫస్ట్ క్లాస్ ట్రైన్ అంటే చాలా ఖరీదైన విషయం. ఆ కంపార్ట్మెంట్లో సామాన్యులు కూర్చునే అవకాశం లేదు. స్వామీజీ సన్యాసి తరహా దుస్తులు ధరించి ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణం మధ్యలో ఇద్దరు బ్రిటిషర్స్ వచ్చి అతని పక్కనే కూర్చున్నారు. రైల్లో ఫస్ట్ క్లాస్లో ఒక సన్యాసి కూర్చోడాన్ని చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. సాధువులకు చదువు రాదని, వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడితే అర్థం కాదని అనుకున్నారు. అంతే, ఇంగ్లీష్లో వివేకానందుని నిందించడం మొదలుపెట్టారు. సాధువులు భూమికి భారం లాంటి వారని, ఇతరుల డబ్బులతో సాధువులు ఫస్ట్ క్లాస్ ట్రైన్లో ప్రయాణం చేస్తారని, ఇలా చాలాసేపు స్వామీజీ గారి గురించి చెడుగా మాట్లాడడం మొదలుపెట్టారు. వివేకానందునికి వారు మాట్లాడిన భాష అంతా అర్థమైంది, కానీ వారి విమర్శలకు స్పందించకుండా మౌనం వహించారు. కొంతసేపటికి ఆ కంపార్ట్మెంట్లోకి రైల్వే టీసీ వచ్చారు. అతనితో వివేకానందుడు ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడారు. అది చూసిన ఆ బ్రిటిషర్స్ ఇద్దరూ ఆశ్చర్యపోయారు. తమ తప్పును గ్రహించారు. స్వామీజీని క్షమాపణలు కోరారు. మీకు ఇంగ్లీషు తెలుసు, మేము మీ గురించి చెడుగా మాట్లాడాం, అయినా మీరు మౌనంగా ఉన్నారు. ఎందుకు మీరు మాకు సమాధానం ఇవ్వలేదు అని అడిగారు. అందుకు వివేకానందుడు స్పందిస్తూ, మీలాంటి వారి విమర్శలతో నాలోని సహనం పెరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను నా సహనాన్ని కోల్పోను. మీరు మీ అభిప్రాయాలని వ్యక్తం చేశారు, నేను వాటిని సహించాలని నిర్ణయించుకున్నాను. కోపం వస్తే నష్టం వాటిల్లేది. మన మధ్య వివాదం జరిగి అది ముదిరి మరిన్ని సమస్యలకు దారితీసేది. అందుకే మౌనంగా ఉండిపోయాను అని వివేకానందుడు చెప్పారు. ఈ ఉదాహరణ ద్వారా మనం సహన గుణానికి ఉన్న గొప్పతనాన్ని తెలుసుకోవచ్చు. మరి ఎన్నో ఆసక్తికరమైన విషయాల్ని మీతో పంచుకోవడానికి వింటూనే ఉండండి ముత్యాల సరాలు రేడియో ఛానల్, మీ ఎంఎస్జే చైతన్యతో.